హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిందో లేదో డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటి ఆ నిర్ణయం? భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ద్వారా దాదాపుగా 156 ప్రచండ్ హెలికాప్టర్స్ని నిర్మించమని చెప్పేసి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనట్టున్నట్టు ఈ యొక్క ప్రభుత్వం మనకి వెల్లడించింది. మరి ఈ 156 హెలికాప్టర్స్ అనేవి ప్రచండ్ హెలికాప్టర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? మనకి ఆల్రెడీ అపాచీ ఉన్నాయి, లేదంటే ఇతర హెలికాప్టర్స్ అనేటువంటి ఉన్నాయి. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. హెచ్ఏఎల్కి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల మనకి ఏం అర్థమవుతుంది? స్టార్టప్ ఇండియాతో భాగంగా గతంలో ఏవైతే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా డిఫెన్స్ సెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే ఇండిజియస్ టెక్నాలజీ అంటే సొంత టెక్నాలజీ యూజ్ చేసుకొని డిఫెన్స్ హెలికాప్టర్స్ అనేటువంటివి బిల్డ్ చేస్తున్నారు అంటే భారతదేశ ప్రభుత్వం సొంత టెక్నాలజీకి, సొంత కంపెనీస్కి అంత ప్రాముఖ్యత కల్పిస్తుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అనేటువంటిది హెచ్ఏఎల్కి ఇవ్వడం జరిగింది. ఈ 156 లైట్ కంబాట్ హెలికాప్టర్స్ లేదంటే ప్రచండ్ హెలికాప్టర్స్ అంటాం. ఇవి ఇండియన్ ఆర్మీకి దాదాపుగా 90 అందించనున్నారు. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి దాదాపుగా మిగతా 66 అంటే 90+66. ఈ రెండు 90 వచ్చేసి ఇండియన్ ఆర్మీకి, 66 హెలికాప్టర్స్ ప్రచండ్ హెలికాప్టర్స్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అందించాలనుకున్నారు. మరి ఈ ప్రచండ్ ఎయిర్క్రాఫ్ట్ ఈ యొక్క హెలికాప్టర్కి సంబంధించి ప్రత్యేకతలు ఏంటంటే డెజర్ట్ ఏరియాస్లో, టెరైన్ ఏరియాస్లో అండ్ ఈవెన్ హై ఆల్టిట్యూడ్ ఏరియాస్లో కూడా ఇది కంబాట్ అంటే యుద్ధాల్లో పాల్గొని క్లియర్ కట్గా రేడార్స్కి దొరకకుండా కూడా ఇది ఫైట్ చేయగలదు. అంత కెపాసిటీ ఉన్నటువంటి ఈ ప్రచండ్ హెలికాప్టర్స్ని మన భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఏఎల్ నిర్మించబోతుంది సొంత టెక్నాలజీతో. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నిర్మించబోతుంది. మల్టీ రోల్ అటాక్ హెలికాప్టర్గా చెప్పుకుంటాం దీన్ని. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్స్కి అంటే ఇండియన్ ఆర్మీకి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కూడా ఉపయోగకరంగా దీని యొక్క డిజైన్ అనేది ఉండబోతుంది. ప్రపంచంలో కల్లా ఒకే ఒక్క హెలికాప్టర్ అతి ఎత్తైనటువంటి ప్రదేశంలో అంటే దాదాపుగా 5,000 మీటర్ల ఎత్తులో కూడా ల్యాండ్ అయ్యి అండ్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వగలిగేటువంటి ఏకైక హెలికాప్టర్ ఏదైనా ఉంది అంటే ప్రచండ్ హెలికాప్టర్గా చెప్పుకుంటాం. అండ్ ఈ ప్రచండ్ హెలికాప్టర్కి సంబంధించి మనకి ఫ్యాక్చువల్ డీటెయిల్స్ చూస్తే రిపబ్లిక్ డే 2024 సంవత్సరానికి సంబంధించి జనవరి 26 రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ డేలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొన్ని విన్యాసాలు చేసింది. హెలికాప్టర్స్ వెరైటీస్ కూడా విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క రిపబ్లిక్ డే విన్యాసాల్లో పాల్గొన్నటువంటి 3 రకాల హెలికాప్టర్స్ ఏంటి అంటే ప్రచండ్ లీడ్ చేసింది, ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు. అండ్ 2 అపాచీ హెలికాప్టర్స్ కూడా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొనడం జరిగింది. అండ్ ఏఎల్హెచ్ అంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ MK4 రుద్ర. సో ఈ 3 రకాల హెలికాప్టర్స్ అనేటువంటివి భారతదేశ గణతంత్ర దినోత్సవంలో భాగంగా విన్యాసాల్లో పాల్గొనడం జరిగింది. మనకి ఎగ్జామ్లో ఎట్లాగైనా ఇచ్చే అవకాశం ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెలికాప్టర్ ఆర్ హెలికాప్టర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రిపబ్లిక్ డే పెరేడ్ అని అడుగుతారు. సో ఇట్లా మనకి అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి భారతదేశంలో దాదాపుగా గతంలో 45% మాత్రమే ఇండిజియస్ టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు ప్రచండ్ హెలికాప్టర్కి సంబంధించి. ఇప్పుడు మన టెక్నాలజీ, సొంత టెక్నాలజీని 55%కి అంటే ఓన్ టెక్నాలజీని అబవ్ 50% యూజ్ చేసి ఈ యొక్క ప్రచండ్ హెలికాప్టర్స్ అనేవి బిల్డ్ చేయడం జరుగుతుంది. ఈ హెలికాప్టర్స్ యొక్క వెరైటీ ఏంటి, అసలు ఏం పెర్ఫామ్ చేస్తాయి ఇవి అంటే ఇట్ కెన్ టార్గెట్ స్లో మూవింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఎయిర్ క్రాఫ్ట్ని కూడా అంటే విమానాల్ని, స్లోగా మూవ్ అవుతున్నటువంటి విమానాల్ని కూడా టార్గెట్ చేసి ఇది డెస్ట్రాయ్ చేయగలదు. హై ఆల్టిట్యూడ్స్లో ఉన్నటువంటి బంకర్స్ని కూడా డెస్ట్రాయ్ చేయగలదు. చూడండి, 5,000 అడుగుల ఎత్తులో, 5,000 మీటర్ల ఎత్తులో ఇది టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుందంటే అంత ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి బంకర్స్ని కూడా ఇది ఫెయిల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. క్యారీ అవుట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ ఈవెన్ ఇన్ జంగిల్ అంటే అడవుల్లో, అర్బన్ ఎన్విరాన్మెంట్స్లో కూడా ఆపరేషన్స్ కండక్ట్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఈ ప్రచండ్ ఎయిర్ క్రాఫ్ట్కి ఉంది. అండ్ ప్రొవైడ్ సపోర్ట్ టు గ్రౌండ్ ఫోర్సెస్ అంటే కింద ల్యాండ్ పైన ఉన్నటువంటి ఆర్మర్డ్ ఫోర్సెస్కి సపోర్ట్గా అది కమ్యూనికేషన్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రచండ్ హెలికాప్టర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఇక్కడ ఫీచర్స్ అనేవి ఇచ్చాను. సో ఈ ప్రచండ్ హెలికాప్టర్కి సంబంధించినటువంటి ఫీచర్స్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే డార్క్ మోడ్లో అటాక్ అనేది కూడా కెపాసిటీ ఎక్కువ, అంటే చీకటిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా
క్లియర్ కట్ యాక్యురసీ అటాక్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. అండ్ దాదాపుగా గంటకి 268 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. 3 గంటలు కంటిన్యూస్గా ఆపరేట్ చేయగలుగుతుంది. అండ్ దాదాపుగా 250 కిలోమీటర్ల రేంజ్ అనేది కూడా ఇది ట్రావెల్ చేయగలుగుతుంది. అండ్ ట్విన్ ఇంజన్గా చెప్పుకోవచ్చు. దీనికి ట్విన్ ఇంజన్, దీని యొక్క ఇంజన్ నేమ్ వచ్చేసి శక్తిగా చెప్పుకుంటాం. శక్తి ఇంజన్ అనేది దీని యొక్క ఇంజన్ నేమ్. ఇవి ప్రచండ్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఫీచర్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.